ఇటీవల జియో, ఎయిర్టెల్, విఐ టెలికాం సంస్థలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచేసి మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలే కాదు, గ్రామీణ స్థాయిలో కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం టెలికాం సంస్థలకు మంచి లాభసాటి బేరం అవుతుంది. వినియోగదారుల అవసరాలు పెరుగుతున్న కొద్దీ టెలికాం సంస్థలు రీఛార్జీల ధరలు కూడా పెంచుకుంటూ పోతున్నాయి. ఇటీవల జియో రీఛార్జీలు పెంచడం మొదలు పెడితే అదే బాటలో ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థలు కూడా వెళ్లాయి. దీంతో వినియోగదారులకు ఆయా సంస్థలపై అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ త్వరలో 4G నెట్వర్క్ లోకి వెళ్తుంది. దీంతో లక్షలాది మంది బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. తాజాగా బిఎస్ఎన్ఎల్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో దేశీయ టెలికాం సంస్థల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, విఐ రీఛార్జీలు పెంచడంతో వినియోగదారులకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. దీంతో అందరి దృష్టి బిఎస్ఎన్ఎల్ వైపు పడింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, డేటా గోప్యత కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ప్లాన్ ధరలు కూడా చాలా తక్కువ. అందుకే వినియోగదారులు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. అంతేకాదు, ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 4G సేవలు అందించలేక ఇబ్బంది పడుతుంది. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బిఎస్ఎన్ఎల్ కి 82,916 కోట్లు కేటాయించారు. కేంద్రం బిఎస్ఎన్ఎల్ కి ఇచ్చిన మద్దతు ఇప్పుడు 5Gని తీసుకొస్తే ఆ నెట్వర్క్ లోకి వెళ్లేందుకు యూజర్లు తెగ ఉత్సాహంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే జరిగితే ఇక జియో, ఎయిర్టెల్, విఐ వంటి బడా సంస్థలకు పెద్ద దెబ్బే పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైనా ఆయా కంపెనీలు నెట్వర్క్ ప్లాన్ లో మార్పులు తెస్తారో, బిఎస్ఎన్ఎల్ దెబ్బకు తట్టుకుంటారో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియా బైకాట్ జియో, బిఎస్ఎన్ఎల్ కి ఘర్ వాపసి అనే ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. మరోవైపు సుమారు 25 లక్షల మంది జియో, ఎయిర్టెల్, విఐ కస్టమర్లు మొబైల్ ఫోన్ నెంబర్లు పోర్టబిలిటీ ద్వారా బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి.